సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజుకపేట గ్రామంలో యువకులు పుల్వామా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారిని స్మరించుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. జోహార్లు అర్పిస్తూ గ్రామంలో కోవతుల ర్యాలీ నిర్వహించారు. జవాన్ల రక్షణ వల్లే దేశం సురక్షితంగా నిద్రపోతుందని అన్నారు. ఉగ్రమూకలు పిరికిల బద్దీల దాడులు నిర్వహించడం సిగ్గుచేటని వారు అన్నారు. గ్రామంలో 2019 ఫిబ్రవరి 14 రోజున జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్లే దారిలో మన సిఆర్పిఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగింది. దాంట్లో 40 మంది జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మనము జవాన్లకు రాజకపేట గ్రామంలో మేము రాజకపేట యువత నుండి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. రాజకపేట గ్రామంలో 2019 ఫిబ్రవరి 14 రోజున జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్లే దారిలో మన సిఆర్పిఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగింది. దాంట్లో 40 మంది జవాన్లు వీరమరణం పొందడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మనము జవాన్లకు రాజకపేట గ్రామంలో మేము రాజకపేట యువత నుండి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. రాజకపేట గ్రామంలో 2019 ఫిబ్రవరి 14 రోజున జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్లే దారిలో మన సిఆర్పిఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగింది. దాంట్లో 40